మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం మంచి రోజు. రాత్రి తలుపులు మూసే ముందు ఇలా చేస్తే రాత్రికి రాత్రే మీ సుడి తిరిగిపోతుంది. రేపు సోమవారం అత్యంత పవిత్రమైన రోజు మరియు మీ జీవితంలో ఎదురవుతున్న చీకటి రోజులను తరిమి కొట్టి వెలుగులు నింపుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. రేపు రాత్రి మీరు తలుపులు మూసే ముందు చేసే ఒక చిన్న ప్రాచీన పరిహారం వల్ల మీ ఇంట్లోని దౌర్భాగ్యం, పీడ పూర్తిగా తొలగిపోయి అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది. రాత్రికి రాత్రే మీ సుడి తిరిగిపోవటం అంటే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అంతమే. రేపటి సూర్యోదయంతో కొత్త ఆదాయ మార్గాలు మరియు కుటుంబ సౌఖ్యం చిగురించటం. ఈ పరిహారం మీ ఇంట్లోని కలహాలను, దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందులను మటుమాయం చేసి అష్టైశ్వర్యాలకు దారి చూపిస్తుంది. మరి ఇంతకీ రేపు సోమవారం రాత్రి తలుపులు మూసే ముందు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి మనిషి ఒక రకమైన శక్తిని కలిగి ఉంటారు. ఈ శక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పాజిటివ్ ఎనర్జీ, రెండు నెగిటివ్ ఎనర్జీ. మన పురాణాలు, వేదాలు మరియు ప్రాచీన వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇల్లు అనేది కేవలం ఇటుకలు, సిమెంట్లతో కట్టిన కట్టడం మాత్రమే కాదు, అది మన ప్రాణశక్తిని నిల్వ ఉంచే ఒక పవిత్రమైన ప్రదేశం. పూర్వకాలంలో మన పెద్దలు ప్రతి చిన్న విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. అప్పట్లో మనుషులు చాలా ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ఐశ్వర్యంతో ఉండేవారు. అంటే దానికి కారణం వారు పాటించే కట్టుబాట్లు మరియు ఆచారాలు. నేటి ఆధునిక కాలంలో మనం విజ్ఞానం పేరుతో మన మూడాలను మర్చిపోతూ ఉన్నాము. ముఖ్యంగా మనం బయట ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు ఎంతోమంది వ్యక్తులను కలుస్తాము, రకరకాల ప్రదేశాలకు వెళ్తాము. ప్రతి వ్యక్తికి ఒక రకమైన ఆలోచన విధానం ఉంటుంది. కొందరి చూపు మనపై పడవచ్చు. దీనినే మనం దిష్టి లేదా నరఘోష అంటాము. ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ మన శరీరానికి, మనం వేసుకున్న బట్టలకు మరియు చెప్పులకు అంటుకుని మన వెంట ఉన్న ఇంటి వరకు వస్తాయి. పూర్వకాలంలో ఇంటి బయట ఖచ్చితంగా ఒక బావి లేదా నీళ్ల కుళాయి ఉండేది. ఎవరైనా సరే బయట నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఆ నీటిని తల మీద చల్లుకుని మాత్రమే లోపలికి వచ్చేవారు. దీనివల్ల బయట ఉన్న అశుభ్రతతో పాటు బయట నుంచి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంటి బయటే ఆగిపోయేది. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. అపార్ట్మెంట్ సంస్కృతి పెరిగిపోయిన తర్వాత బయట కాళ్ళు కడుక్కునే అవకాశం లేకపోయింది. చాలామంది నేరుగా షూస్ లేదా సాక్సులతోనే బెడ్రూమ్ వరకు వెళ్ళిపోతూ ఉన్నారు. మరికొందరు కనీసం కాళ్ళు కడుక్కోవడం కూడా అనవసరమని భావిస్తూ ఉన్నారు. ఈ అలవాటు వల్లే మీ ఇంట్లోకి అరిష్టాలు ప్రవేశిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఒక విషవాయువు లాంటిది. అది కంటికి కనిపించదు, కానీ దాని ప్రభావం మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ఇంట్లో అనవసరమైన గొడవలు జరగటం, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద యుద్ధాలు జరగటం, పిల్లలు మాట వినకపోవటం, ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడటం, ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు చేతిలో నిలవకపోవటం, అప్పుల పాలు కావటం, ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ యొక్క లక్షణాలు. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత, అంటే చీకటి పడే సమయంలో ఈ నెగిటివ్ శక్తుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే రాత్రిపూట మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లో ఉండే మూలాలు, చీకటి ప్రదేశాల్లో ఈ ప్రతికూల శక్తి నిల్వ ఉంటుంది. ఈ శక్తిని అక్కడి నుండి ప్రారదోలకపోతే అది మీ మనసుపై, మీ ఆలోచనలపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా మీరు ఎప్పుడూ నిరాశగా, అలసటగా అనిపిస్తారు. మీ సుడి మారాలి అంటే, మీ అదృష్టం మీ తలుపు తట్టాలి అంటే మొదట మీ ఇంట్లో ఉన్న ఈ చెడు శక్తిని బయటకు పంపాలి. ఈ రోజుల్లో మనుషులు స్నానం చేయటం కూడా ఒక మొక్కుబడిగా మార్చేశారు. పూర్వం సంధ్యా సమయంలో స్నానం చేసేవారు, కానీ ఇప్పుడు కేవలం ఉదయం మాత్రమే స్నానం చేసి రాత్రంతా బయట తిరిగిన మురికితోనే పడుకుంటున్నారు. దీనివల్ల నిద్రలో పీడకడలు రావటం, మనశ్శాంతి కరువవటం జరుగుతుంది. ప్రతికూల శక్తి అనేది కేవలం గాలిలో ఉండదు, అది మన ఆలోచనల్లో కూడా ఉంటుంది. మన ఇంట్లోని వస్తువుల మీద, గోడల మీద అది పెరిగిపోతుంది.
అందుకే వారానికి ఒక్కసారైనా ఇంటిని శుద్ధి చేసుకోవటం చాలా అవసరం. ముఖ్యంగా సోమవారం అనేది వారంలో మొదటి పని దినం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మికంగా చంద్రుడికి సంబంధించిన రోజు. చంద్రుడు మన మనసుకు కారకుడు. మన మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం, తద్వారా విజయం సాధించగలం. అందుకే ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి సోమవారం ఎంచుకోవటం వెనుక ఒక గొప్ప శాస్త్రీయ కారణం ఉంది. రేపు సోమవారం మీరు చేయబోయే ఈ చిన్న పని మీ జీవితంలో పెను మార్పులను తీసుకువస్తుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోయి మహాలక్ష్మి అడుగు పెట్టడానికి పరిహారం ఒక మార్గం చూపుతుంది. నమ్మకంతో చేసే ఏ పనైనా వృధా పోదు. మన పూర్వీకులు చెప్పిన ఈ రహస్యాలను పాటించటం వల్ల ఎంతోమంది తమ జీవితాలను మార్చుకున్నారు. ఈ నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉందో లేదో తెలుసుకోవటం చాలా సులభం. ఇంట్లోకి రాగానే తెలియని బరువుగా అనిపించటం, ఎప్పుడూ నిద్ర వస్తున్నట్లుగా ఉండటం, దేవతారాధనపై ఆసక్తి తగ్గటం వంటివి జరుగుతూ ఉంటే మీ ఇంట్లో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉందని అర్థం. దీనిని తొలగించడానికి పెద్ద పెద్ద పూజలు, హోమాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రకృతి మనకు ఇచ్చిన సహజ సిద్ధమైన వస్తువులతోనే ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ పరిహారానికి మనకు ముఖ్యంగా కావాల్సినది ఉప్పు. గల్లులుప్పుకు ఉన్న శక్తి అపారమైనది. ఉప్పును సముద్రం నుండి తీస్తారు. సముద్రం శ్రీ మహాలక్ష్మి పుట్టిన చోటు. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అలాగే ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే గుణం కూడా ఉంటుంది. శాస్త్రీయంగా చూసిన ఉప్పు గాలిలోని తేమను మరియు క్రిములను ఆకర్షిస్తుంది. ఆధ్యాత్మికంగా ఇది దుష్ట శక్తులను నాశనం చేస్తుంది. అందుకే ఈ పరిహారంలో మనం ఉప్పును ప్రధానంగా వాడుతున్నాము. ఇక ఈ శక్తివంతమైన పరిహారం ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. రేపు సోమవారం రాత్రి మీరు పడుకోవడానికి ముందు, అంటే మీ ఇంటి పనులన్నీ ముగించుకొని అందరూ ఇంటికి చేరుకున్న తర్వాత ఇక బయటకు వెళ్ళే పని లేదు అనుకున్నప్పుడు ఈ పని చేయాలి. దీనికోసం మీకు 5 తెల్లటి కాగితం ముక్కలు కావాలి. ఈ కాగితాలు శుభ్రంగా ఉండాలి. వాటిపై ఎటువంటి రాతలు ఉండకూడదు. ఈ 5 కాగితాలను విడివిడిగా పెట్టుకుని వాటిపై కొద్దిగా గల్లులుప్పుని వేయండి. పొడి ఉప్పు కంటే గల్లులుప్పు వాడటం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ ఉప్పును కాగితంలో పెట్టిన తర్వాత దానిని పొట్టంలాగా చుట్టవలసిన అవసరం లేదు. కేవలం కాగితంపై ఉప్పు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు ఈ 5 కాగితాలలో ఒక కాగితాన్ని తీసుకుని మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర బయట వైపు ఒక మూలకు పెట్టండి. ఇది మీ ఇంటి లోపలికి వచ్చే చెడు చూపును, బయట నుంచి వచ్చే ప్రతికూల ప్రకంపనలను అడ్డుకునే ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇక మిగిలిన 4 కాగితాలను మీ ఇంట్లోని ప్రధాన గదుల్లో ఉంచాలి. మీ ఇంట్లో హాలు, బెడ్రూము, కిచెను లేదా పిల్లల చదువుకునే గది, ఇలా ఏవైనా 4 మూలలను ఎంచుకోండి. ప్రతి గదిలో ఒక మూల ఉండాలని నియమం లేదు. ఒకే గదిలో 4 మూలలైనా పెట్టవచ్చు, లేదా వేరువేరు గదులలోని 4 మూలల్లో వీటిని ఉంచవచ్చు. ఇంటి మూలల్లోనే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా స్థిరంగా ఉంటుంది. అందుకే మూలల్లో పెట్టడం చాలా ముఖ్యం. ఇలా పెట్టిన తర్వాత మీరు ఇంటి ప్రధాన తలుపులు వేసి మూసివేయండి. తలుపులు వేసిన తర్వాత ఎవరూ బయటకు వెళ్ళకూడదు మరియు ఆ ఉప్పును రాత్రంతా అలాగే ఉండనివ్వాలి. మీరు నిద్రపోతున్న సమయంలో ఈ ఉప్పు తన పని తాను చేస్తుంది. మీ ఇంట్లోని గాలిలో ఉన్న గోడల మధ్య దాగి ఉన్న ప్రతికూల శక్తిని ఈ ఉప్పు తనలోనికి పూర్తిగా లాగేసుకుంటుంది. సోమవారం ఎందుకు చేయాలి అంటే ఇది వారంలో మొదటి పని రోజు కాబట్టి. ఆ వారం మొత్తం మీకు శుభం కలగాలని, చంద్రుడి అనుగ్రహంతో మీ మనసు ప్రశాంతంగా ఉండాలని ఈ రోజును ఎంచుకుంటున్నాము. మరుసటి రోజు ఉదయం అంటే మంగళవారం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఎవరితోనూ మాట్లాడకుండా ముందుగా ఈ 5 కాగితాలలోని ఉప్పును సేకరించండి. ఆ ఉప్పును మీరు నేరుగా తాకకుండా కాగితంతో సహా జాగ్రత్తగా పట్టుకుని ఇంటి బయటకు తీసుకుని వెళ్ళండి. ఈ ఉప్పును ఎవరూ తొక్కని ప్రదేశంలో, అంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా ఖాళీ ప్రదేశంలో కానీ పారబోయాలి. ఒకవేళ మీకు అలాంటి అవకాశం లేకపోతే ప్రవహించే నీటిలో కలిపేయండి, లేదా షింక్లో వేసే నీళ్లు ఎక్కువగా పోయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ ఉప్పును మళ్ళీ ఇంట్లో వాడకూడదు, లేదా ఇంట్లోనే ఉంచకూడదు. ఆ ఉప్పును తీసివేసిన వెంటనే మీ ఇంటి సింహద్వారం గడపను శుభ్రంగా కడగాలి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవికి స్వాగతం పలకాలి. వీలైతే మీరు ఇల్లు తుడిచే నీటిలో కూడా కొద్దిగా ఉప్పు వేసి ఇల్లు మొత్తం శుభ్రం చేయండి. ఇలా చేయటం వల్ల రాత్రి ఉప్పు పీల్చుకోగా మిగిలిన స్వల్ప నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతుంది. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఒక రకమైన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఉపశమనం లభిస్తుంది.
రాత్రికి రాత్రే సుడి తిరగటం అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దౌర్భాగ్యం వదిలిపోయి అదృష్టం వైపు మీ అడుగులు పడటం. నమ్మకమే పెట్టుబడిగా ఈ సోమవారం ఈ పరిహారాన్ని చేసి చూడండి. మీ జీవితంలో వచ్చే అద్భుతమైన మార్పులను మీరే గమనిస్తారు. నమ్మకంతో చేయండి, శుభ ఫలితాలను పొందండి. రేపు సోమవారం రాత్రి 2 లవంగాలతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే మీరు ధనవంతులుగా మారిపోతారు. మీ వద్దన్న డబ్బు నిలుస్తుంది. చాలామంది ఇళ్లలో డబ్బు అస్సలు నిల్వ ఉండదు. ఎంత డబ్బు కూడబెట్టు డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బు చేతిలో ఉండకపోతే మనిషి జీవితానికి అర్థం లేనట్టు అయిపోతుంది. ఎంత సంపాదించినా డబ్బు ఉండకపోవటము, తెలియకుండానే డబ్బులు ఖర్చు అయిపోవటము, అప్పులు తీరడానికి కూడా డబ్బు లేకపోవటము వంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మీపై సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటమే. మీరు ఎన్ని పూజలు చేసినా, పరిహారాలు చేసినా డబ్బు ఇంటిలో నిలవకపోవడానికి, సంపద వృద్ధి చెందకపోవడానికి గల కారణం లక్ష్మీదేవి అనుగ్రహం మీపై లేకపోవటమే. మరొక కారణం కూడా ఉంది, అదే నరదృష్టి. ఎవరైనా మీపై లేదా మీ సంపాదనపై ఈర్ష్యా భావాన్ని కలిగి ఉంటే మీ యొక్క సంపాదన ఆగిపోతుంది. అప్పటి వరకు హ్యాపీగా సాగుతున్న మీ లైఫ్లోకి ఉన్నట్టుండి కష్టాలు వస్తాయి. అంటే దానికి అర్థం మీపై దైవ అనుగ్రహం లేకపోవటం మరియు ఇతరుల చెడు దృష్టి అనేది మీపై ప్రభావం చూపటము. జీవితంలో ఎదుగుదల లేకపోయినా, ఉన్నట్టుండి మీ యొక్క ఆర్థిక స్థితి దిగజారిపోయినా, అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నా రేపు సోమవారం రాత్రికి 2 లవంగాలతో ఈ పరిహారం చేయండి. లవంగాలు నెగటివ్ ఎనర్జీని తొలగించటంలో మంచి గుర్తింపును సాధించాయి. అలాగే ఆగిపోయిన మీ ధన సంపదను వృద్ధి చేసుకోవడానికి లవంగాలు ఎంతగానో మీకు సహాయపడతాయి. లవంగాలతో ఈ పరిహారం చేయటం వల్ల దైవ అనుగ్రహం కలుగుతుంది. దానితో పాటు మీపై ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. పరిహార శాస్త్రాలలో లవంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. లవంగాలు ఆరోగ్య సమస్యలతో పాటు మీ జీవితంలో ఉన్న అనేక రకాల సమస్యలను కూడా తొలగిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. సోమవారం రోజు లవంగాలతో పరిహారం చేయటం వల్ల మీ యొక్క ధన సంబంధిత సమస్యలు దాదాపుగా తొలగిపోతాయి. విపరీతంగా ధనం వచ్చి పడుతుంది. ఇంతకీ రేపు సోమవారం రాత్రికి 2 లవంగాలతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, లవంగాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కనుక ఈ పరిహారం కోసం డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. లవంగాలు ప్రకృతి నుండి వస్తాయి. లవంగాలు ప్రకృతి ప్రసాదించినవి. ఇలా నేచర్ నుండి వచ్చే పదార్థాలతో ఎలాంటి పరిహారాలు చేసినా ఫలితం వస్తుంది. హిందూ మతంలో లవంగాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంటిలో సుఖ సంతోషాలను, ధనాన్ని నింపడానికి లవంగాలు చాలా సహాయపడతాయి. ఈ పరిహారం ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో చింతించేవారు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఎవరైతే ఇతరులకు డబ్బును అప్పుగా ఇచ్చి బాధపడిపోతూ ఉంటారో, లేదా ఇతరుల నుండి అప్పులను లేదా లోన్స్ను తీసుకొని వాటిని చెల్లించలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారో, వారు రేపు సోమవారం రాత్రి 2 లవంగాలతో ఈ చిన్న పనిని చేయండి. సోమవారం రాత్రి భోజనం చేశాక వంటగదిని శుభ్రం చేసి మీరు కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి. ఈ పరిహారానికి కావాల్సింది ఒక స్టీల్ లేదా మట్టి గిన్నె, పచ్చకర్పూరము, 2 లవంగాలు మరియు అత్తరు. చాలా సింపుల్ ఈ పరిహారం. ఇది కేవలం 5 నుండి 10 నిమిషాల సమయం పడుతుంది. ముందుగా గిన్నెను తీసుకోవాలి. ప్లాస్టిక్ గిన్నెను అస్సలు యూజ్ చేయకండి. మట్టిది లేదా స్టీల్ది గిన్నెను ఉపయోగించండి. ఆ గిన్నెలో పచ్చకర్పూరాన్ని వేయండి. ఇక ఇందులో 2 లవంగాలు వేసి కాల్చండి. కాల్చే ముందు మీకు ఉన్న ఆర్థిక సమస్యలు పోవాలని, మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలని, దైవ అనుగ్రహం మీకు కలగాలని కోరుకుని లవంగాలను కాల్చండి. అవి పూర్తిగా కాలిపోయిన తర్వాత బూడిదగా మారిపోతాయి కదా. ఇప్పుడు ఇందులో అత్తరును వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మీ చూపుడు వేలుతో ఆ లవంగం పేస్టును మీ నుదిటిన బొట్టుగా ధరించండి. ఇలా చేస్తే మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. పచ్చకర్పూరము, లవంగాలు అలాగే అత్తరు అన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి. అలాగే ఇవి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ లవంగం పొడిని పేస్ట్ లాగా చేసి
రోజు రాత్రిపూట బొట్టు ధరించి నిద్రిస్తే మీకు మంచి లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. పిల్లలు, పెద్దవారు అందరూ కూడా ఈ బొట్టు ధరించవచ్చు. రేపు సోమవారం రాత్రి లవంగాలను కాల్చి పొడి చేసి బొట్టుగా ధరించండి. ఇలా చేస్తే మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ బొట్టును ధరించటం వల్ల మీ యొక్క తెలివితేటలు వృద్ధిలోనికి వస్తాయి. అప్పుడు మీకు ధనాన్ని ఏ విధంగా పొదుపు చేయాలో, ఏ విధంగా ఖర్చు చేయాలో తెలుస్తుంది. ఖర్చులను ఎలా నియంత్రించుకోవాలనే ఆలోచనలు కూడా వస్తాయి. మీపై ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి మీలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. మీరు ఉదయం నుండి సాయంత్రం పడుకునే వరకు చాలా చోటకు తిరిగి వస్తారు. ప్రతిరోజు చాలామందిని కలుస్తూ ఉంటారు. వారికి మీ యొక్క మంచి చెడులను చెప్తూ ఉంటారు. ఇలా మీ యొక్క విషయాలు ఇతరులకు చెప్పటం వల్ల కూడా మీపై నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇతరుల చెడు దృష్టి మీపై ఎలాంటి ప్రభావం చూపించకుండా ఉండాలి అంటే రోజు రాత్రి నిద్రించే ముందు ఈ లవంగం బొట్టును ధరించండి. ఈ బొట్టు ధరించిన కొద్ది రోజులకే మీరు మార్పును చూస్తారు. ఒకవేళ మీరు కాల్చిన ఈ లవంగాల పొడి అయిపోతే మళ్ళీ 2 లవంగాలను తీసుకొని ఈ పరిహారాన్ని చేసుకోండి. లవంగాలు, పచ్చకర్పూరం కాల్చాక మంచి సువాసన వస్తుంది. అది ఒక సువాసన ద్రవ్యంగా మారుతుంది. అందులో మీరు అత్తరును వేస్తూ ఉన్నారు కాబట్టి అది మరింత సువాసనను కలిగి ఉంటుంది. మీరు ఎప్పుడైతే సువాసన వెదజల్లే బొట్టును ధరిస్తారో అప్పుడు మీపై ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా అవన్నీ కూడా మీకు దూరంగా పారిపోతాయి. ఒకవేళ మీరు కానీ, మీ పిల్లలు కానీ, మీ కుటుంబంలోని ఎవరైనా సరే పీడకలతో బాధపడుతూ ఉన్నట్లయితే వారికి లవంగం పొడిని అత్తరుతో కలిపి ప్లేస్ లాగా చేసి బొట్టుగా పెట్టండి. ఇలా చేస్తే వారికి సుఖమైన నిద్ర పడుతుంది. లవంగాలు పోపుల డబ్బాలో ఉండే ముఖ్యమైన దినుసులు. ఎవరైతే ధనం విషయంలో సమస్యలను ఎదుర్కొంటారో ఒక లవంగాన్ని తీసుకోండి. ఆ లవంగాన్ని మీ చేతిలో పట్టుకొని మా ధన సమస్యలన్నీ ఈ రోజుతో పోతూ ఉన్నాయి అని మనసులో అనుకోండి. ఆ తర్వాత ఈ లవంగాన్ని పొడిలాగా చేయండి. ఆ పొడిలో కొంచెం కర్పూరం పొడి కూడా కలపండి. తర్వాత ఈ పొడిని నిప్పుల మీద వేసి ధూపం చూపించండి. ధూపం పొగను ఇంట్లో ప్రతి మూలా చూపించండి. ఒకవేళ మీకు ధూపం వేయడానికి ఇంకా ఎక్కువ పొడి కావాలంటే మళ్ళీ ఇంకొక లవంగాన్ని తీసుకొని మీ కోరికను చెప్పుకొని ఆ లవంగాన్ని పొడి చేసి ఆ పొడిలో కర్పూరం పొడి కలిపి ధూపం వేసుకోవచ్చు. ఇలా ఎన్ని లవంగాలతో అయినా సరే ధూపం వేయవచ్చు. దుష్టశక్తులతో పీడింపబడేవారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు రేపు సోమవారం రాత్రికి లవంగాలతో ఈ పరిహారాన్ని చేయండి. శుభ ఫలితాలను పొందండి. బొట్టును ధరించే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకోవటం మర్చిపోకండి. నమ్మకంతో, విశ్వాసంతో చేయండి. మంచి లాభాలను పొంది ఆనందంగా జీవించండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.